తారాబలం కంటే కథాబలానికే ప్రాధాన్యతనిస్తూ సినిమా రూపకల్పన చేసి విజయాలు సాధిస్తున్న నిర్మాణ సంస్థ ఉషా కిరణ్ మూవీస్. ఈ బ్యానర్ నుంచి వచ్చిన తాజా చిత్రం నువ్విలా. నూతన నటీనటులతో దర్శకుడు రవిబాబు తెరకెక్కించిన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. నాన్న, చెల్లి పుట్టేసరికి నీకు 49 ఏళ్ళు అనుకో. మరి చెల్లి ఇంటర్ చదివేసరికి నీకు 67 ఏళ్ళు వస్తాయి కదా. మరి తనకు పెళ్లి చేసేటప్పటికి నువ్వు ఉంటావా, చచ్చిపోతావా? యువతకు బాధ్యతల్ని గుర్తు చేస్తూ కాస్త ప్రేమ కథాంశాన్ని జోడించి రవిబాబు దర్శకత్వంలో రూపొందిన చిత్రం నువ్విలా. నవతరం ఆలోచనలను వెండితెరపై చక్కగా ఆవిష్కరించిన ఈ సినిమా ద్వారా అజయ్, హవీష్, ప్రసాద్ హీరోలుగా పరిచయమయ్యారు. శేఖర్ చంద్ర అందించిన సంగీతం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. మీటైనప్పుడు ఆ బ్యాలెన్స్ ఇచ్చేయాలమ్మా. వాడి గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను. నువ్వు నా చుట్టుపక్కల ఉంటేనే దరిద్రం దరిద్రం. ఈ ఊళ్ళో అదేనా ఉండాలి, నేనైనా ఉండాలి. ముగ్గురు జంటల మధ్య చోటు చేసుకున్న ఘటనలకు హాస్యాన్ని జోడించి నువ్విలా చిత్రాన్ని రవిబాబు తెరకెక్కించాడు. విడుదల నాటి నుంచే మంచి టాక్ సంపాదించుకున్న ఈ సినిమా ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది. నాన్న, చెల్లి పుట్టేసరికి నీకు 49 ఏళ్ళు అనుకో. మరి చెల్లి ఇంటర్ చదివేసరికి నీకు 67 ఏళ్ళు వస్తాయి కదా. మరి తనకు పెళ్లి చేసేటప్పటికి నువ్వు ఉంటావా, చచ్చిపోతావా? నాన్న, ఏంట్రా? నాకు 2000 కావాలి. 2000? దేనికి? టాటూ వేయించుకోవాలి. టాటూ ఏంట్రా? టాటూ నాన్న, పచ్చబొట్టు. పచ్చబొట్ట ఎక్కడా? ఇక్కడ బొడ్లో చెట్టు మొలిసి ఒళ్ళంతా పాకినట్టుంటుంది. ఏంట్రా, బొడ్లోంచి చెట్టు పూస్తుందా? అవునా? వెరీ కూల్ టాటూ. Sugar and spice, tell me something nice. నిన్ను చూస్తూ ఉంటే చాలు ఇలా. ఓ చెప్పేదెలా, నీకు చెప్పేదెలా, ఎంత ఇష్టం ఉందో లోపల. ఊహల్లో ఏదో whirlpool తిరిగినట్టు, feeling like a runaway roller coaster. గుండెల్లో ఏదో transformer పేలినట్టు, crazy crazy. చెయ్యకే చెయ్యకే నువ్విలా. భాస్కర భట్ల సాహిత్యం సమకూర్చిన ఈ సినిమాలో రవిబాబు పోలీసు పాత్రలో తళుక్కున మెరిశాడు. చక్కని కథనానికి హీరో సునీల్ ఇచ్చిన గాత్రం చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించిందని దర్శకుడు చెబుతున్నాడు. యువ ప్రేక్షకుల్నే కాకుండా పెద్దవారిని సైతం ఈ సినిమా ఆకట్టుకోవడం ఆనందదాయకమని రవిబాబు తెలిపాడు. గుమ్మ గుమ్మలాడాలంటే నీలా బండాలే. పొట్లకాయల పప్పేయి, చామ దుప్ప కలిపేయి, పప్పు చారెట్టావంటే నోరే ఊరి చావాలిలే. ఆ పప్పుల డబ్బా అందుకో, ఆ ఆయిల్ డబ్బా పండితే ఇన్నెలట్టుకు రావాలే.